ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ మహాకుంభమేళాగా పిలుచుకునే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు అశేషంగా తరలి వస్తూ ఉన్నారు. ఈ విశేషమైన జాతరను చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తజనులంతా వేచి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కుటుంబాలతో సహా చిన్నారి పిల్లలను తీసుకొని వచ్చి ఆ పిల్లలకు అమ్మవారి ఆశీస్సులను అందించడానికైతే ఇక్కడ భక్తులంతా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి అసలైన జాతర ప్రారంభం కాబోతుంది. ఈరోజు ముందుగా సమ్మక్క తల్లిని కన్నపల్లి నుంచి తీసుకువస్తారు. అదేవిధంగా పగిడిద్దరాజును పునుగొండ్ల నుండి కొండాయి నుండి గోవిందరాజును గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇక రేపు అసలైన జాతర ప్రారంభం కాబోతోంది. అంటే సమ్మక్క తల్లిని చిలకల గుట్ట మించి కూడా కుంకుమ భరణ రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని తీసుకువచ్చి గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. ఇక 30వ తేదీన గద్దెలపై వారంతా కొలువై ఉంటారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా ఆ అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటారు. ఇక 31వ తేదీ శనివారం సాయంత్రం తల్లులు తిరిగి వన ప్రవేశం చేయడానికైతే వెళ్తూ ఉంటారు. ఇక భారీ ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టిని అయితే సారించారు. దీంతో పాటు శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆధునిక టెక్నాలజీతో అయితే పోలీసులు అంతా సిద్ధం చేశారు భక్తుల కోసం అని చెప్పుకోవచ్చు. ఇక మెడికల్ క్యాంపుల కోసం అయితే 50 పడుకుల ఆసుపత్రితో పాటు 30 చోట్ల మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. దాదాపు 5192 మంది మెడికల్ పారామెడికల్ సిబ్బంది అయితే విధుల్లో పాల్గొనబోతున్నారు. 20 లక్షల మందిని తరలించేందుకైతే ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. 5700 మరుగుదొడ్లు, దీంతో పాటు 5500 తాత్కాలిక నల్లాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ జాతరలో పాల్గొనే పోలీసులు కూడా